వసంత తలుపు తీ వసంత అఖిల్. వసంత అఖిల్ వసంత అఖిల్ వినపడుతుందా? వసంత ఏమైంది? నువ్వేనా? పాట పాడింది నువ్వేనా? అడిగేది నిన్నే. చెప్పు. మమ్మీ పాట పాడింది నువ్వేనా? మమ్మీ వసంత మమ్మీ చెప్పు. పాట పాడింది నువ్వేనా? చెప్పు శ్యామ. అడుగుతుంది నిన్నే. పాట పాడింది నువ్వేనా? చెప్పు వసంత శ్యామ. చెప్పు. చెప్పు. చెప్పు శ్యామ. చెప్పు. పాట పాడింది నువ్వేనా? ఇప్పుడు నాకు పాట వినపడింది. ఈ గదిలో నుంచి పాట వినపడింది. పాటేంటి వసంత? ఆడ గొంతుతో పాట వినపడింది. ఈ గదిలో శ్యామ తప్ప ఇంకెవ్వరూ లేరు. అంటే ఖచ్చితంగా శ్యామ అనే పాట పాడుంటుంది. చెప్పు శ్యామ. నువ్వు పాట పాడావా? చెప్పు. అడుగుతుంది నిన్నే. సమాధానం చెప్పు. నువ్వు పాట పాడావు కదా? హా? చెప్పు. చెప్పు. వసంత! చెప్పు శ్యామ. వసంత! చెప్పు. వసంత అత్తయ్య అఖిల్ పాడమని అడుగుంటే చిన్న పాట ఏమైనా వీల్లేదు. పాట పాడడానికి వీల్లేదు. 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 వసంత పాట పాడడానికి వీల్లేదు. పాట పాడితే ఏమవుతుంది మమ్మీ? ఏమవుతుందనేది నీకనవసరం. శ్యామ పాట పాడటానికి వీల్లేదు. 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 నువ్వు పాడావా లేదా? చెప్పు. చెప్పు. వసంత వసంత ఏంటి ఆవేశం? ఆ? నువ్వెక్కడికొచ్చావు? ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? అర్థమవుతుంది. నాకు బాగా అర్థమవుతుంది.
అదే మీకెవ్వరికీ అర్థం అవడం లేదు. శ్యామ పాట పాడటానికి వీల్లేదు అని చెప్తున్నాను. మీరెవరూ అర్థం చేసుకోవడం లేదు. అంతా నా కర్మ 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 కర్మ. వసంత ఆగు వసంత. మమ్మీ మమ్మీ ఆగు మమ్మీ. అత్తయ్య, మమ్మీ 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 ఆగు మమ్మీ. వసంత మమ్మీ ప్లీజ్. నా కర్మ. మమ్మీ ఏంటి మమ్మీ ఇది? ఏమైంది? నాకు ఏమీ కాలేదు, నీకు ఏమీ కాకూడదు, ఎవ్వరికి ఏం కాకూడదు. అందరూ బాగుండాలి, బాగుండాలి. చెప్పు, నువ్వు చెప్పు. శ్యామ పాట పాడిందా లేదా? శ్యామ పాట పాడిందా లేదా? చెప్పకిల్. చెప్పు నాన్న. అది మమ్మీ లేదు మమ్మీ, శ్యామ పాట పాడలేదు. మరి ఎవరిది? ఎవరిదా పాట? ఇందాక నాకు వినపడిన ఆ పాట ఎవరిది? అది అది ఇదిగో ఇదిగో అదిగో ఈ ఫోన్లో ప్లే చేశాను మమ్మీ, అంతే. ఈ ఫోన్లోనే ప్లే చేశాను మమ్మీ. పాట ఈ ఫోన్లో పాట అది? శ్యామ పాడలేదా? శ్యామ పాడలేదా? నాన్న, శ్యామ పాడలేదా? లేదు. సంథింగ్ ఏదో జరుగుతోంది, కానీ అదేంటో నాకు తెలియట్లేదు. వసంత మమ్మీ మమ్మీ వసంత మమ్మీ వసంత మమ్మీ వసంత అత్తయ్య, అత్తయ్య, మమ్మీ వసంత. బీపీ చాలా ఎక్కువగా ఉంది సార్. దేని గురించో ఆవిడ బాగా ఒత్తిడికి గురవుతున్నారు సార్. అందుకే బీపీ అంతలా పెరిగిపోయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా డాక్టర్? అవసరం లేదండి, కాసేపట్లో ఆవిడ స్పృహలోకి వస్తారు. ఆవిడ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆవిడ టెన్షన్ పడే విషయాలేవి ఆవిడ దగ్గర ప్రస్తావించద్దు. ఆవిడ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. అలాగే డాక్టర్. ఈవిడ పడిపోతే పడిపోయింది కానీ ఫస్ట్ నైట్ ఆగిపోయింది. నాకది చాలు. ఫస్ట్ నైట్ ఆగిపోయింది, ఓకే. కానీ అత్తయ్య పాట విషయంలో ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతుంది? ఎందుకు పాట విషయంలో అంతలా టెన్షన్ పడిపోతుంది? సంథింగ్ ఈజ్ రాంగ్. అదేంటో తెలుసుకోవాలి. వసంత మమ్మీ అత్తయ్య, ఎలా ఉంది? బాగానే ఉందండి, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. తగ్గిపోతుందమ్మా. మీరు ప్రశాంతంగా నిద్రపోయారంటే తెల్లారేసరికి ఆ నీరసం కూడా తగ్గిపోతుంది. ఓకే సార్, మీరింక ఏ టెన్షన్ పడక్కర్లేదు. నేను బయలుదేరుతాను. అలాగేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానండి. అలాగే. మమ్మీ మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు?
ముహూర్తం టైం పాట పాడేది నువ్వేనా? అయ్యయ్యో, ఇదంతా నా వల్లే జరిగింది. మమ్మీ, అసలు నేను జరిగిన దాని గురించి నువ్వు ఇంకేం ఆలోచించుకో, వదిలేసాయి. మమ్మీ, నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో మమ్మీ. రేపు మాట్లాడుకుందాం. మమ్మీ, నువ్వు కంగారు పడుకో, ప్రశాంతంగా ఉండు. సారీ అండి. నా నీ వల్ల కాదు వసంత, ఇదంతా ఆ పీడకల వల్ల. నీకేదో పీడకలొస్తే అది నిజమవుతుందన్న భయంతో నువ్విలా ప్రవర్తిస్తున్నావు. అది కల కాదండి. కల కాదా? అవునండి, అది కల కాదు. కల అని మీకు అబద్ధం చెప్పాను. నిజానికి ఆ విషయం చెప్పింది గవ్వల స్వామీజీ. పాట పాడే అమ్మాయి కానీ ఆయన జీవితంలోకి రాకూడదు. అలా వస్తే యమగండం ఆయన పక్కనే ఉన్నట్టు. అందుకేనండి శ్యామ పాట పాడింది అంటే నాకంత భయం వేసింది. శ్యామ కళాకారిణి, పాటలు పాడుతుంది, అఖిల్ జీవితంలోకి వచ్చింది అంటే ఆ గవ్వల స్వామీజీ చెప్పినట్టు నిజంగా పాట పాడితే ఏమవుతుంది మమ్మీ? ఏమవుతుందనేది నీకనవసరం. కన్నయ్య, అత్తయ్య గారు ఎందుకు అంతలా భయపడిపోతున్నారు? అంతలా భయపడి ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు? ఆ రోజు అఖిల్ బాబు పుట్టినరోజు నాడు పాట విని అలాగే ఆవేశపడిపోయారు. రాత్రి కూడా పాట వినగానే అలాగే ఆవేశపడిపోయారు. పాట విషయంలో అత్తయ్య గారు ఎందుకు అంతలా ఆవేశపడిపోతున్నారు? ఎందుకు అంతలా భయపడిపోతున్నారు? అంతలా భయపడ్డానికి కారణం ఏమై ఉంటుంది? కారణం ఏదైనా సరే దాన్ని నువ్వు తొలగించాలి కన్నయ్య. అత్తయ్య గారి ఆరోగ్యం కుదుటపడాలి. పాట విషయంలో ఇంకా ఆవిడ అలా ప్రవర్తించకుండా ఉండాలి. ఆవిడ ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా ఆశీర్వదించు కన్నయ్య, ఆశీర్వదించు. ఏంటి గురువమ్మ అలా చూస్తున్నావు? నీ బాధని. నీ కన్నయ్య నీకెప్పుడు ఏదో బాధ పెడుతూనే ఉన్నాడు శ్యామ. నువ్వు పాట పాడతావు అనే విషయం, రూపారాణి తరపున పాడతావు అనే విషయాన్ని దాచిపెట్టి ఇంట్లో వాళ్ళని మోసం చేసినందుకు నిజానికి అఖిల్ బాబు నిన్నింట్లో నుంచి గెంటేయాలి. కానీ అఖిల్ బాబు పెద్ద మనసుతో నిన్ను అర్థం చేసుకున్నాడు, నిన్ను భార్యగా అంగీకరించాడు.
అందుకు నేను చాలా సంతోషించాను. నీ సమస్య తీరిపోయి నీ కాపురం నిలబడింది అని ఎంతో పొంగిపోయాను. కానీ ఇంతలో అత్తగారి రూపంలో మరో సమస్య ఎదురయ్యింది. నువ్వు పాడతావేమో అన్న అనుమానం వచ్చిన ప్రతిసారి ఆవిడ పూనకం వచ్చిందాన్లా ఊగిపోతూ ఉంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఆవేశపడిపోతూ ఉంది. నువ్వు పాడుతున్నావేమో అన్న అనుమానం వచ్చిన ప్రతిసారి అలా రెచ్చిపోతోందే. నిజంగా నువ్వు పాడతావు అనే నిజం తెలిస్తే ఇంకెంత రెచ్చిపోతుందో. అలా రెచ్చిపోయి ఆ ఆవేశంలో నిన్ను ఇంట్లోంచి గింటేది కదా. నీకు ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు అని చెప్పి నీకు అఖిల్కి విడాకులు ఇప్పించేది కదా.